హలో అండి అందరికీ. నేనైతే నిన్న అమ్మవారి గుడికి గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాను. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చేస్తామో, అలాగే మన ఇంద్రకీలాద్రి అమ్మవారికి అయితే గిరి ప్రదక్షిణ అలా చేయొచ్చండి. సంవత్సరంలో 5 రోజులు మాత్రమే చేస్తారు. భవానీలు వెడుములు తీసుకొని విరమణ అన్నీ చేస్తారు కదా! ఈ టైంలోనే మార్గశిర మాసంలో మాత్రమే 5 రోజులు మాత్రమే చేస్తారు. మనకి ఎక్కడికక్కడ గిరి ప్రదక్షిణ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే అవైలబుల్‌గా పెట్టారు. గిరి ప్రదక్షిణ దారి అని చెప్పేసి రూట్ మ్యాప్ అదంతా కూడా పెట్టారు. మధ్య మధ్యలో మనకి ఫుడ్డు ఇంకొంచెం 6:30, 7 అయితే టిఫిను అయన్నీ కూడా మనకి రోడ్డు తొడుగుతా పెడతానే ఉంటారండి. ఎవరో ఒకరు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. పులిహోరని, పాయసం అని, రాగిజావని, పాలు, టీ, బిస్కెట్లు ఇయన్నీ పంచుతూనే ఉంటారు. గిరి ప్రదక్షిణ పొడుగుతా గూడా అక్కడక్కడ ఇలా సెట్లయితే పెడతారు. బేతాళ సెట్లు ఇవన్నీ చూసుకుంటూ గూడా మనం వెళ్తే 7 కిలోమీటర్లు ఎలా నడిచామో గూడా తెలియదు. అలా నడిచేస్తామండి. 2 అవర్సేనండి. 5కి స్టార్ట్ చేసాం. 7 కల్లా కంప్లీట్ అయిపోయింది. వినాయకుడి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. మళ్ళీ వినాయకుడి గుడి దగ్గరకొచ్చి ఎండ్ చేసామండి మేమైతే. విజయవాడలో ఉన్న వాళ్ళకి చాలామందికి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి ఏంటనేది చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. మీరు అలాంటి డౌట్స్ ఏమీ పెట్టకుండా అమ్మవారిని అయితే తలుచుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయండి. ఎక్కడికక్కడ బోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా చాలామంది భవానీలు కూడా నడుస్తూ ఉంటారు. మీకే దారి ఆటోమేటిక్‌గా అర్థమైపోద్ది. ఇంకా వినాయకుడి గుడి దగ్గర నుంచి మళ్ళీ లైన్‌లోకి వెళ్ళి అయితే మనం అమ్మవారిని అయితే దర్శించుకోవాలి. మనం లైన్‌లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలు, పళ్ళు, బిస్కెట్స్ అయితే మనకి పంపిణీ చేస్తున్నారండి. చాలా బాగా ఉంది మొత్తం కూడా. నేనైతే ఇంకా అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని ఇంటికొచ్చేపాటికి 8:30 అలా అయిందండి. భవానీ ఇడుములు వేయడానికైతే బయట హోమగుండాలైతే ఏర్పాటు చేశారు. ఇయన్నీ కూడా హోమగుండాలు ఒక 10, 15 దాకా ఏర్పాటు చేశారండి మొత్తం. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.